నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మియాపూర్ పోలీసుల చేతిలో వరుస ఇళ్ల దొంగతనాలు చేసిన హౌస్ బర్గ్లరీ నేరస్తుడు అరెస్ట్, బంగారం వెండి స్వాధీనం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాచ్మెన్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న హౌస్ బర్గరీ నేరస్తుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చేపట్టిన చర్యల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని పలు కేసులను పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాల్లేపు వెంకటేష్ అలియాస్ వెంకట్ అనే వ్యక్తి నివాస కాలనీలో తిరుగుతూ అపార్ట్మెంట్లలో ఉన్న వాచ్మెన్ గదులను గుర్తించేవాడు. వాచ్మెన్లు లేదా అక్కడ నివసించేవారు బయటకు వెళ్లిన సమయంలో అవకాశం చూసుకుని గదిలోకి ప్రవేశించి బంగారం వెండి ఆభరణాలు మరియు నగదు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యేవాడు. ఈ నెల 24వ తేదీ ఉదయం మయారి నగర్ ప్రాంతంలో యాక్టివా స్కూటర్ పై తిరుగుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో క్రైమ్ పాట్రోలింగ్ సిబ్బంది నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 4 గ్రాముల బంగారం ఆభరణాలు, 607 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మనం ప్రిమైర్స్ అన్ని ఐడెంటిఫై చేసాం మేడం. మళ్ళీ ఎట్లయితే అటెండ్ చేసి అదే ప్లేస్కి వచ్చాడు మేము ఆ టైమింగ్స్ అన్ని నోట్ చేసుకున్నాం. కలవడం తీసుకోవాలి. కలవడంలో ఫోన్ నెంబర్ ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా వర్క్ పంపించాడు. ఎస్ ఎగ్జాక్ట్ మేడం. మనకి కలవడం నుంచి నెంబర్ ఐడెంటిఫై ఇస్ నాట్ ఇస్ ఎక్సలెంట్. ఇదే టాలెంట్ అప్రిషియేట్ 2 times అవార్డు తీసుకున్నాం. మనకు ఒకే ఒక సైజు బుక్ మాత్రం 2 ఉంటుంది. మేడం మా రైట్ మేడం రీసెంట్ సిఐడి నుంచి సుదర్శన్ సో అక్కడ మీరు సుదర్శన్ తోటి ఎందుకంటే మీతో ఇది ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈ అక్యూజ్డ్ వెంకటేష్ గురించి ఉంది. అతనికి రోజు పొద్దున ఎర్లీ అవర్స్లో మేము పట్టుకున్నాము. మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ శివప్రసాద్ అండ్ డిఐ రమేష్ ది క్రైమ్ టీమ్ వాళ్ళు ఏసీపీ రవికిరణ్కి ఆధ్వర్యంలో ఇది అతనికి పట్టుకున్నారు. అతని పేరు మీద ఆల్రెడీ అతని మీద 50 కేసెస్ ఉన్నాయి. 2013 నుంచి అతను అఫెన్సెస్ చేస్తున్నారు. చాలా టైం నుంచి మనకు దొరకలేదు. 2023లో అతను జైలుకి పోయారు. దీని తర్వాత మనకు దొరకలేదు. ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర అఫెన్సెస్ జరిగినప్పుడు ఇది సీసీటీవీలో అతను రిపీట్ అఫెండర్ ఉన్నప్పుడు అతనిది సీసీటీవీ నుంచి ఫోటో మేము తీసుకుని తర్వాత అన్ని క్రైమ్ టీమ్ అనేవాళ్ళు పని స్టార్ట్ చేశారు. సర్చ్ టైంలో మనకు అతను ఫైనలీ ఈరోజు ఎర్లీ మార్నింగ్స్లో పొద్దున దొరికారు. అండ్ ఇది అతని నుంచి ఏమేమో మనకు రికవర్ అయింది ఇది అన్నీ మేము ఇక్కడ పెట్టాము. రీసెంట్గా మన దగ్గర అతన్ని ఇది మియాపూర్లో 3 కేసెస్ చేశారు. గచ్చిబౌలిలో 1 కేసు చేశారు. ఇది ఈ 4 కేసెస్ ఇంతకుముందు 50 కేసెస్ ఆల్రెడీ అతని పేరు మీద ఉంది. లాక్ బ్రేకింగ్ అంటే 2013 నుంచి చూస్తే వేరే రకాలంగా అతను చేస్తారు. ఫోన్ స్నాచింగ్, ఫోన్ థెఫ్ట్, HB by day, HB by night. మన దగ్గర జరిగిన అది HB జరిగింది లాక్ బ్రేకింగ్. సో ఇది మాదాపూర్లో 16 కేసెస్, KPHBలో 5 కేసెస్,
సో ఇలాగా రిపీట్ ఒఫెండర్స్కి పట్టుకొని అప్పుడు మన సొసైటీకి ఒక సేఫ్ మెసేజ్ పోతుంది దట్ పోలీస్ ఇది మీ సేఫ్టీ కోసం ఉంది. ఇలాగా రిపీట్ ఒఫెన్స్ చేసిన వాళ్ళకి మేము గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. 2023లో అతను జైలు పోయారు. ఇప్పుడు మళ్ళీ మేము ఎంత గట్టిగా పాసిబుల్ ప్రివెంటివ్ చట్టం ప్రకారంగా మెజర్స్ ఉన్నాయి అన్నీ మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ. టార్గెట్ ఓన్లీ వాచ్మెన్ హౌసెస్ అతనికి ఎక్కడ వీక్ చూపిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో ఒక పర్సన్ వాళ్ళు ఉంటే అతను దీనికి పోరు. ఎక్కడ వాచ్మెన్స్ ఉంటారు. వాచ్మెన్ కొంచెం సేపు అంటే రాత్రిలో అలర్ట్గా కాకుంటే రెస్ట్ తీసుకొని అప్పుడు అది సరిగా చూస్తే రెక్కి చేసిన తర్వాత అతను అదే టైంకి ఎగ్జాక్ట్గా వెళ్తారు. ఇలా అదే మేము ఇప్పుడు అదే ఐడెంటిఫై చేస్తాము. పీడియాక్ కోసం మనకు క్రైటీరియా ఉంది. లాస్ట్ 6 monthsలో ఎక్కడ కేసెస్ చేశారు అతను అది చూసి మేము ఇది పీడీ ప్రపోజల్ స్టార్ట్ చేస్తాము. అదే మెయిన్ అతను 2013 నుంచి స్టార్ట్ చేశారు ఫోన్ థెఫ్ట్స్ నుంచి. అండ్ దీని తర్వాత వేరే ఎంఓస్కి అతను పోయారు. HB by day, HB by night అండ్ ఇది వేరే ప్లేసెస్ నుంచి థెఫ్ట్స్.